హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు స్నాక్స్ రెసిపీ చూద్దాము. చూడండి, ఉలవలతో ఈ రోజు వడ చేసుకుందాము. హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, హెల్త్ కూడా చాలా మంచిది. ప్రోటీన్, పిండి పదార్థాలు, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో వచ్చి డయాబెటీస్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అట్లాగే వెయిట్ లాస్ కూడా చాలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఉలవలు బాగా నానబెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కరివేపాకు, కొత్తిమీర ఇలా తరిగి పెట్టుకోవాలి. సోంపు, పుదీనా, పచ్చిమిరపకాయలు, బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అంతే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు. చూడండి, క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్ యూజ్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 3 వేసి గ్రైండ్ చేసుకుందాము. ఉలవలు చూడండి, నానపెట్టిన ఉలవల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గరుగ్గా అంటే పప్పులు తోలుతూనే ఉంది కదా ఫ్రెండ్స్, క్రిస్పీనెస్ ఇస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నూనె కూడా ఇప్పుడు నేను కాకు పెట్టుకుంటా ఉన్నాను. అంత లోపల మనము మిక్స్ చేసుకుందాము వేడేంత వరకు. చూడండి, ఇప్పుడు వచ్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు అంతా యాడ్ చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సోంపు అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న పదార్థాలను యాడ్ చేసుకొని సాల్ట్ తగినంత యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం పిండి కూడా 3 టేబుల్ స్పూన్లు మనము క్రిస్పీనెస్ కోసము, బైండింగ్ కోసము మనము యూజ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిసేటట్టు అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వడల్లాగా మామూలు మనం వడ ప్రిపరేషన్ లాగానే ఫ్రెండ్స్. చూడండి, డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నిటినీ ఇలా మనము వడల్లాగా చేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కాకుండా మనం నానబెట్టిన ఉలవల్ని కూడా బాయిల్ చేసి స్టీమ్ చేసి ఇస్తే, తాలింపు చేసిస్తే ఈవినింగ్ టైంలో పిల్లలు తింటారు ఇష్టంగా. చాలా హెల్త్కి కూడా మంచిది కదా ఫ్రెండ్స్ ఉలవలు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాం నూనెలో. క్రిస్పీనెస్ చూడండి ఎంత బాగుంటుందంటే, క్రంచీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది. అంతే, రెడీ అయిపోయింది ఉలవల వడ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంది. లైక్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.